Coming to the new chapter, trains. Actually, it's not a new chapter. It is the sequel of time and distance. Okay, మనకు ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ ఉంది కదండి, దాని కంటిన్యూషన్ అండి, ఇది సీక్వెల్ ఇది. మరి సపరేట్ ఎందుకు చేసాము అంటే జనరల్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కన్నా ఇక్కడ అంటే ఈ ట్రైన్స్ అనే ఒక కాన్సెప్ట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ట్రైన్స్ అనే కాన్సెప్ట్ని మనం కొంచెం డిఫరెంట్గా మళ్ళీ అంటే సపరేట్గా ఇంకొక సెక్షన్ లాగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే అని నాకు అనిపించి ఈ పని చేశానండి, అంతే. ఓకే, యాక్చువల్గా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏ కాన్సెప్ట్ అయితే ఉందో, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏ ఫార్ములాస్, ఏ మెథడ్స్, ఏ టైప్ ఆఫ్ ఆన్సరింగ్ మనం అయితే చేసామో ఎగ్జాక్ట్గా అదే చేస్తాం. ఏమంటే ఇంకొకటి యాడ్ చేస్తాం. ఒకటి కాదు, 1, 2, 3 యాడ్ చేస్తాం. ఏంటవి అంటే, హ్యావ్ యూ సీన్ ద ట్రైన్? ఎప్పుడైనా ట్రైన్ చూసారా? చూడలేదా? ఇదిగోండి, చూసుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని నేను మీకోసము ఇదిగోండి, దీన్ని ట్రైన్ అంటారండి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ట్రైన్. ఇక్కడ 2, 3 కొత్త విషయాలు ఉంటాయని చెప్పాను కదా, ఏంటవి అంటే ట్రాక్ అండి. ఓకే, ఇట్ డజంట్ రన్స్ ఆన్ రెగ్యులర్ రోడ్స్, ఇట్స్ రన్స్ ఆన్, ఇది కూడా మీకు తెలుసు అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు క్వశ్చన్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రైన్ ఈజ్ నాట్ లైక్ అన్ అదర్ వెహికల్. లైక్ ఒక సైకిల్, బైకు అయితే లెంత్ ఆఫ్ ద బైక్, లెంత్ ఆఫ్ ద సైకిల్ గురించి మనం మాట్లాడము. ఓకే, స్పీడ్ ఆఫ్ కారు, స్పీడ్ ఆఫ్ సైకిల్, స్పీడ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ వాకింగ్, అంతవరకే మాట్లాడాం కదా ఇంతవరకు. ఇప్పుడు నుంచి ఏమవుతుందంటే, స్పీడు, నడిచిన డిస్టెన్సు, కవర్ చేసిన డిస్టెన్సే కాకుండా లెంత్ ఆఫ్ దట్ వెహికల్ కూడా మాట్లాడతామండి. ఎందుకంటే కొన్ని ట్రైన్లు ఈజీగా 1 కిలోమీటర్ ఉంటాయండి. ఓకే, 1-1.5 కిలోమీటర్ ఉండే ట్రైన్లు కూడా ఉన్నాయి. రైట్, మరి ఒక పోల్ ఉందండి, ఇంకో ఇక్కడ ఎక్కడన్నా పోల్ ఉందా? లేదు. రైట్, ట్రైన్ ముందర ఒక పోల్ వేసాను నేను. ఇప్పుడు ఈ ట్రైన్ పోల్ దాటడము అంటే ఈ ఇంజన్ ఇక్కడ దాకా రావడం కాదండి, ఇంజన్ దాటిపోయి లాస్ట్ బోగి ఏదైతుందో అది కూడా దాటేయాలి. అంటే టైం పడుతుంది కదా. అంటే ఒక పోల్ దాటడానికి అంత టైం పడుతుందా? ఎవరికి పడుతుంది? ట్రైన్కి పడుతుంది, మిగతా వెహికల్స్కి పడదు. సో ఈ విధంగా ట్రైన్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఒకటి, తర్వాత ప్లాట్ఫామ్ అనే ఇంకొక కాన్సెప్ట్ యాడ్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్. ఓకే, ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని కూడా లెంత్ ఆఫ్ ద ట్రైను, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇందాక పోల్ని దాటాలని చెప్పా, అదే ప్లాట్ఫామ్ని దాటాలంటే ప్లాట్ఫామ్ మొదలుకొని ఇక్కడ నుంచి ఇట్లా ట్రైన్ వెళ్తే ప్లాట్ఫామ్ మొదలుకొని ప్లాట్ఫామ్ అంచు తగలడం కాదు, అంచుకి దీని అంచు తాకాలి. దట్ ఈస్ కాల్డ్ క్రాసింగ్ ద ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు అంచు తాకిందనుకో, ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టే, అది దాటి వెళ్తేనే ట్రైన్ ప్లాట్ఫామ్ దాటినట్టు. అవునా కదా అండి? దట్స్ వై వీ హ్యావ్ టు యాడ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ద క్వశ్చన్ ఇఫ్ హీ ఆస్క్స్ ఇఫ్ ద ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్. దాటడము అంటే ఆ ట్రైన్ యొక్క పొడవుని క్యాలిక్యులేట్ చేయాలి డిస్టెన్స్లో, ప్లాట్ఫామ్ యొక్క పొడవును కూడా డిస్టెన్స్లో క్యాలిక్యులేట్ చేయాలి. రెండు క్యాలిక్యులేట్ చేసిన ఆ డిస్టెన్స్ లేదా దానికి సంబంధించిన టైం, ఆ రెండింటిని కలిపి ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేయాలండి. ఓకే, ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకు ట్రైన్స్ అనే ఈ కాన్సెప్ట్ని మనము టైమ్ అండ్ డిస్టెన్స్లో కలిపి కాకుండా కాస్త సపరేట్గా చెప్పుకుంటున్నాం. చాప్టర్ అయితే కాదు అండి. సో విల్ గో విత్ క్వశ్చన్స్, యూ విల్ గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ట్రైన్స్. ఓకే, చిన్న బేసిక్ క్వశ్చన్స్ నుంచి కాస్త డెప్త్ వరకు వెళ్దామండి. రైట్, విల్ సీ క్వశ్చన్స్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, మోస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇన్ ట్రైన్స్. ద ట్రైన్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 60 km/h. స్పీడ్ ఏ స్పీడ్? 60 km/h స్పీడ్లో ట్రైన్ వెళ్తాం. ఏ క్రాసెస్ ఏ పోల్, ఇంత స్పీడ్లో వెళ్ళేది ఒక పోల్, అంత సన్నగా ఉండే పోల్ని దాటడానికి 9 seconds పడుతుందా అండి? ఓకే, 9 seconds, రైట్. సో 9 seconds టైం ఎందుకు పడుతుంది? ట్రైన్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ట్రైన్ బిగినింగ్ టచ్ అయినప్పటి నుంచి ట్రైన్ ఎండ్ అయ్యే వరకు, ఓకే, పోల్ని దాటి మొత్తం ట్రైన్ వెళ్ళిపోయే వరకు ఎంత టైం పట్టింది అనేది 9 seconds. ఇక్కడ ఇంకొక జాగ్రత్త మనం తీసుకోవాల్సింది, మనం ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో మాట్లాడుకున్నది ఏంటి?
km/h స్పీడ్లో ఇచ్చాడు, ఇక్కడేమో సెకండ్స్లో టైం ఇచ్చాడు. ఓకే, ఇది లేదా అవర్లో మార్చుకోవాలి, లేదా ఈ స్పీడ్ని ఏం మార్చుకోవాలి, మీటర్స్/సెకండ్లో మార్చుకోవాలి. అప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, మనకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలుసు, ఎంత టైం ట్రావెల్ అయిందో తెలుసు. సో స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్సే కదా. అసలు ఆ డిస్టెన్స్ ఏంటి, పోల్ డిస్టెన్సా కాదు, ట్రైన్ డిస్టెన్స్. అంటే దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ కావాలంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ, లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది. సరే, దీనికి రావాలంటే ముందు ఏం చేయాలి, ఈ స్పీడ్ని మనము మీటర్స్/సెకండ్ మార్చాలి. సో 60 ఇంటూ 5/18, ఈ రేషియో కూడా మీకు తెలుసు ఎలాగో. ఓకే, 6తోనే 10 times 3 times 50/3. 50/3 ఏం చేయాలి, స్పీడ్, దిస్ ఈజ్ స్పీడ్ మీటర్స్/సెకండ్. స్పీడ్ ఇంటూ టైం చేయాలి. వాట్ ఈస్ టైం, 9 seconds ఇంటూ 9 అయిపోయింది లెక్క. ఓకే రైట్. ఓకే, బేస్ పోయింది కదా. 50 ఇంటూ 3 150. ఏంటి, 5 సెకండ్ కొట్టేసాం. సో మీటర్స్. ఎన్ని మీటర్లు ఉంది ట్రైన్, 150. ఇదిగోండి ఇక్కడ ఉంది ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి, 150 meters. Going the second question regarding trains. Okay, a train 120 meters long passes a man running 5 km/h in the same direction in which the train is going in 10 seconds. Okay, 10 secondsలో ఏమైందంట అండి, ఒక ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేసిందంట కంప్లీట్గా. అది కూడా ఎలాంటి పర్సన్ని, దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో మూవింగ్. ఓకే, అతను కూడా ట్రైన్తో పాటుగా సేమ్ డైరెక్షన్లో, ట్రైన్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉందో అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడంట. ఓకే, ఇలా పరిగెత్తుతూ వెళ్తున్న వ్యక్తిని అతను దాటి వెళ్ళిపోయింది ఒక ట్రైన్. అలా దాటేయడానికి 10 seconds పట్టిందంట. ఓకే, ఎక్కడైనా స్పీడ్ ఇచ్చాడా, రైట్. ఇక్కడ స్పీడ్ ఇవ్వకపోయినా కూడా మనకు వర్కౌట్ అవుతుందండి. ఓకే, దానికన్నా ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ మాట్లాడడం, దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ స్పీడ్. ఓకే, రిలేటివ్ స్పీడ్ అనే ఒక విషయాన్ని మాట్లాడదామండి. రిలేటివ్ స్పీడ్ ఏంటంటే, రెండు డిఫరెంట్ స్పీడ్స్లో మూవ్ అవుతున్నప్పుడు వాటి మధ్య యాక్చువల్గా ఉన్న డిఫరెన్స్, యాక్చువల్గా ఉన్న స్పీడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 40 kilometers స్పీడ్లో నేను ఒక కార్లో నేనే వెళ్తున్నా, ఇంకొక కార్ వస్తూ ఉంది, అది ఎవరో, మీరైతే కాదు, అది కూడా 40-50 kilometers స్పీడ్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ అది గనక కాంటాక్ట్ అయితే, లైక్ యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి, యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, 40 kilometers స్పీడ్ ఇంపాక్ట్ ఉండదు, 50 kilometers స్పీడ్ ఇంపాక్ట్ ఉండదు. 40 + 50 90 kilometers స్పీడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అందుకే ఎదురొచ్చిన వెహికల్స్ తగిలినప్పుడు డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అయితే దీన్ని ఇంకొంచెం సింపుల్గా చెప్తా. ఒక 100 kilometers దూరంలో 2 వెహికల్స్ ఉన్నాయి. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. ఇటు నుంచి ఒకరు 10 km/h స్పీడ్లో వచ్చారు, అటు నుంచి ఒకరు ఒక 20 km/h స్పీడ్లో వచ్చారు. ఎంతసేపటికి కలుస్తారండి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ఎప్పుడు కలుస్తాడు? ఓకే, 10 kilometers మొత్తం 100 kilometers అపార్ట్ కదా, అంటే 10 hours కలుస్తాడా? 20 kilometers స్పీడ్లో వస్తున్నాడు, 100 kilometers కాబట్టి 5 hours కలుస్తాడా? ఓకే, రెండు కాదండి, టోటల్గా ఇటు 10 తగ్గుతూ వస్తుంది, ఇటు 20 తగ్గుతూ వస్తుంది. సో 30 kilometers స్పీడ్లో, 100 kilometers అండ్ 30 kilometers స్పీడ్లో మూవ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఒక 3.5 hours కలుస్తారండి ఇద్దరు. ఓకే, ఎందుకంటే ఇద్దరూ మూవ్ అవుతున్నారు కదా, సో 2 స్పీడ్స్ యాడ్ అవుతాయి. ఓకే, అదే ఒకవేళ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, ఓకే, ఒకరు 90 km/h స్పీడ్లో వెళ్ళిపోయారు ఆల్రెడీ, పొద్దున్న 8 o'clockకి వెళ్ళిపోయారు. ఇంకొకరు ఆల్మోస్ట్ 10 AM-కి 120 kilometers స్పీడ్లో, సేమ్ ఈ ట్రైన్ ఎటు వెళ్తా ఉందో అదే డైరెక్షన్లో 120 kilometers స్పీడ్లో 10 o'clockకి స్టార్ట్ అయ్యారు. మరి అవి రెండు కలుస్తాయా?
కలుస్తాయి. ఏ స్పీడ్లో? 120 స్పీడ్లోనా? కాదు. పోయినా 90 స్పీడ్లోనా? కాదు. ఈ రెంటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? రైట్, 30 కిలోమీటర్స్. 2 అవర్స్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 2 అవర్స్ని కవర్ చేయడానికి 30 కిలోమీటర్స్ స్పీడ్, 2 అవర్స్ ఆల్రెడీ చేసిన డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో ఎగ్జాక్ట్గా కలుస్తారు. ఓకే, ఇలాంటి విషయాలను ఈ కాన్సెప్ట్ అంతా తీసుకుపోయి రిలేటివ్ స్పీడ్ అని మాట్లాడతాం మనం. ఓకే, వాట్ వీ కాల్ దిస్ కాన్సెప్ట్ రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే అంటే టువర్డ్స్ సేమ్ పాత్ వస్తే ఎలా ఉంటుంది, ప్యారలల్గా వెళ్తే ఎలా ఉంటుంది, అగెయిన్స్ట్గా వెళ్తే ఎలా ఉంటుంది. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి ఇక్కడ. రైట్, అయితే ఈ క్వశ్చన్ వరకు మాట్లాడదామండి. ఇక్కడ చూడండి, ట్రైన్ ఎంతో స్పీడ్లో వెళ్తూ ఉంది, పర్సన్ కూడా ఎంతో కొంత స్పీడ్లో వెళ్తున్నాడు. ఓకే, అయితే 125 మీటర్స్ ఉన్న ట్రైను 5 కిలోమీటర్, వీడి స్పీడ్ చెప్పాడు 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్న ఆ వ్యక్తిని దాటడానికి ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్ పట్టింది. ఎందుకు 10 సెకండ్స్ పట్టింది? వీడు ఆల్రెడీ 5 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు కాబట్టి. సో మొత్తం మీద మనకు రిలేటివ్ స్పీడ్ చెప్పచ్చా? రిలేటివ్ స్పీడ్ ఏంటి? ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్షియల్ స్పీడ్. ఎలా చెప్పచ్చండి? మొత్తం మీద ఉన్న డిస్టెన్స్ అయితే 120 మీటర్సే కదా. డిస్టెన్స్ బై టైం. ఏం టైము? రిలేటివ్ టైం, నాట్ ఎగ్జాక్ట్ టైం ఫర్ ట్రైన్, నాట్ ఎగ్జాక్ట్ టైం ఫర్ పర్సన్. రిలేటివ్ టైం, ఇద్దరి మధ్య ఉన్న స్పీడ్స్ డిఫరెన్స్ల వల్ల వచ్చిన టైం 10 సెకండ్స్. ఇదేనా రిలేటివ్ స్పీడ్? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదండి. ఓకే, టోటల్ డిస్టెన్స్ బై రిలేటివ్ టైం, రిలేటివ్ స్పీడ్. రైట్, అయిపోయింది, ఒక పని అయిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని మనము రిలేటివ్ స్పీడ్ని మనం కిలోమీటర్స్లో మారుద్దాం, ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది కాబట్టి. ఓకే, వి చేంజ్ ఇట్ ఇంటూ కిలోమీటర్స్. ఎలా చేస్తాం? ఇంటూ 18/5. అంతేనా? ఇందులో ఒక 5 ఉంది, 5 × 2. ఈ 5 కొట్టేస్తే 25 కదా. 5తో ఒకసారి 25, మళ్ళీ 5తో ఒకసారి 5. ఓకే, 2తో ఇక్కడ 9, 45 కిలోమీటర్స్ పర్ అవర్. రైట్, రిలేటివ్ స్పీడ్ ఏంటి? ఇద్దరి స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి? 45 అంట. ఓకే, మరి వన్ ఆఫ్ ద స్పీడ్ ఎంత? 5. అది ఎటు పక్క మైనస్ అయ్యేలాగా దాని మీదకి, ఈ 5ని దాటి ఇది పోతుంది కాబట్టే కదా దాటేసింది. రైట్, 5 కంటే తక్కువ స్పీడ్లో ట్రైన్ వచ్చింది అనుకోండి, వీడు ముందుకు పోతుంటాడు, ఇదేమో ట్రైన్ వెనక వస్తుంది. ఓకే, సో 5 కిలోమీటర్స్ పర్ అవర్ మనిషి వెళ్ళే స్పీడ్ కన్నా ట్రైన్ ఇంకా ఎక్కువ స్పీడ్ పోయింది కాబట్టి ఎంత ఎక్కువ? 5 కన్నా రిలేటివ్ స్పీడ్ అంత ఎక్కువ. ఎంత అది? డిఫరెన్స్ ఎంత? 45. మరి 45 + 5 ఎంత? అది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. 45 + 5 ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇప్పుడు? 50. ఓకే, ఇది ఇంకా చాలా చిన్న సింపుల్ క్వశ్చన్. రిలేటివ్ స్పీడ్లో, రిలేటివ్ స్పీడ్కి సంబంధించిన ఇంకొంచెం డెప్త్లో వస్తాయి. ఏమంటే మనం ఇనీషియల్గా బేసిక్స్ మాట్లాడాలి కాబట్టి ఈ క్వశ్చన్లోనే ఆ కాన్సెప్ట్ అంతా చెప్పానండి. ఓకే, రైట్, విల్ డిస్కస్ ఈవెన్ మోర్ క్వశ్చన్స్ నౌ. ఏ 270 మీటర్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 120 km/h. ఓకే, 270 మీటర్స్ ఉండే ట్రైన్ 120 km/h స్పీడ్లో వెళ్తా ఉంది. అనదర్ ట్రైన్ రన్నింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. ఓకే, అపోజిట్ డైరెక్షన్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h ఇన్ 9 seconds. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద అనదర్ ట్రైన్? ఓకే, ఈసారి ఏం చేశారంటే అనదర్ ట్రైన్, దీని లెంత్ అంతా చెప్పలేదు, x మీటర్స్. ఇది 80 km/h స్పీడ్లో వెళ్తుందంట. ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ చేసాయి. ఆపోజిట్, ఒకదానికొకటి ఎదురొస్తూ క్రాస్ చేసుకున్నాయి. ఓకే, దే క్రాస్డ్, క్రాసెస్ అనదర్ ట్రైన్, క్రాసెస్ ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసాయి. ఓకే, క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది? 9 seconds. క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందండి? 9 seconds పట్టింది. అయితే నాకు ఇదిగో మిస్సింగ్ డేటా ఏముంది? లెంత్ ఆఫ్ అనదర్ ట్రైన్, అదే కావాలి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ అనదర్ ట్రైన్? ఓకే, రైట్. అయితే ఇక్కడ చూడండి, మనకు స్పీడ్స్ ఉన్నాయి, డిస్టెన్స్, టైం ఉంది. ముఖ్యంగా పర్ఫెక్ట్గా తెలిసినవి ఇవి రెండు కదా. సో ఈ రెండింటి బేస్ మీద మాట్లాడదాం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు, డిస్టెన్స్ ఏంటి? రెండు ట్రైన్లు కదా, రెండు ట్రైన్ల లెంత్ దాటాయి కదా. సో డిస్టెన్స్ అని మాట్లాడుతుంది దాని సింపుల్గా. అందుకే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదండి.
స్పీడ్ ఇంటూ టైం, రైట్. వాట్ ఈస్ ద స్పీడ్? 120 km/h, 80 km/h, రెండు యాడ్ అవుతాయి స్పీడ్స్. మాట్లాడాను, ఆపోజిట్ వస్తే ఏమవుతాయి, సేమ్ లైన్లో యాడ్ అవుతాయి రెండు స్పీడ్స్. ఓకే, ప్యారలల్గా వెళ్తే ఏమవుతాయి, మైనస్ అవుతాయి, ఒక దానిలోంచి ఒకటి మైనస్ అవుతాయి. ప్రీవియస్ క్వశ్చన్లో ఏమైంది, మైనస్ అయింది, రైట్. అందుకే ఆ డిఫరెన్స్, ఆ స్పీడ్ యాడ్ చేసి పై ట్రైన్ స్పీడ్ అని మాట్లాడాం. ఓకే, ఇక్కడ స్పీడ్ని మనం km/hలో చూస్తున్నాం, ఇక్కడేమో సెకండ్స్ అని ఉంది. మరి ఏం చేద్దాం, వీటిని మారుద్దాం. ఎలా మారుద్దాం, 200 కదా టోటల్, 200 × 5/18. ఓకే, 9 × 100 అంటే మొత్తం మీద 500/9, 500/9 స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు సెకండ్స్, మీటర్/సెకండ్ వచ్చింది, ఇదిగో 9 సరిపోయింది. మొత్తం మీద D = 500 అండి. D 500 అయితే what do you mean by D? D = ఓకే, D = train 1 + train 2 = D. ఒకటి ఎంత అంట, 270 అంట. ఓకే, ప్లస్ సెకండ్ ట్రైన్ = 500 అంట. మరి 500లో 270 తీసేస్తే ఎంత అండి, అంతే కదా, ఇది అటు వెళ్ళిపోతుంది కదా. ట్రైన్ 1, ట్రైన్ 2 రెండు కలిపితేనే కదా డిస్టెన్స్ అదే కదా, రెండు ట్రైన్ల దూరమే డిస్టెన్స్, రెండు ట్రైన్ల పొడవు డిస్టెన్స్, అవి దాటడమే కదా ట్రైన్లు దాటడం అంటే. ఓకే, సో ఇప్పుడు ఇవి దాటాక ఒక ట్రైన్ రెండో ట్రైన్ రెండు కలిపితే 500 అంట. మరి ఒకటి ఆల్రెడీ తెలుసు మనకి, ఇంకోటి కనుక్కోవడం పెద్ద విషయమా. 500 - 270 విచ్ ఇస్ 230 మీటర్స్. 230 మీటర్స్ ఉందంట ట్రైన్. ఉందా ఆప్షన్? ఉంది మనకు ఆప్షన్స్లో కూడా ఫస్ట్ ఆప్షన్. ఓకే, 2 trains running in opposite direction cross a man standing on the platform in 27 seconds and 17 seconds respectively, and they cross each other in 23 seconds. Okay, the ratio of their speeds is, okay, right. రేషియో అడిగాడా, రైట్. రేషియో అడిగినప్పుడు కొంచెం కంఫర్టబుల్గానే చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ని ఒక ట్రైన్ T1 T2 అనుకుందాం ట్రైన్స్ 27 సెకండ్స్లో క్రాస్ చేసిందంట. ఓకే, స్పీడ్ లేదా లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకు కావాల్సిందే స్పీడ్ కదా, రేషియో ఆఫ్ ద స్పీడ్స్. స్పీడ్ని మనం XY అని అనుకుందాం. ఓకే, XY, రైట్. ఇప్పుడు మనకేం కావాలి, డిస్టెన్స్ కావాలి. అంటే ఎందుకు డిస్టెన్స్ అంటే దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 సెకండ్స్. టైం ఇచ్చాడు ఇక్కడ. ఓకే, టైం మనకు స్టాండర్డ్గా ఉంది. సో డిస్టెన్స్ తీసుకున్నాము అంటే డిస్టెన్స్ ఆల్రెడీ స్పీడ్ కూడా తెలుసు కదా, స్పీడ్ బై డిస్టెన్స్ = టైమే కదా. ఓకే, సో దీనికి ఈక్వలైజ్ చేయడానికి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, మరి ఇక్కడ ఎక్కడైనా లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడా లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు. కానీ స్పీడ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. మరి స్పీడ్ ఇంటూ టైం ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఒక పోల్ని దాటడానికి ఫస్ట్ ట్రైన్కి 27 సెకండ్స్ పట్టిందంట, సెకండ్ ట్రైన్కి 17 సెకండ్స్ పట్టిందంట. ఓకే, మరి ఆ టైం ఇంటూ ఈ స్పీడ్, ఆ ట్రైన్ యొక్క స్పీడ్, ఆ ట్రైన్ యొక్క టైము, అదే ట్రైన్ లెంత్ దాటడం అంటే ఒక మనిషిని దాటడం అంటే ఆ ట్రైన్ లెంత్ దాటడమే కదా. సో ఆ ట్రైన్ లెంత్ దాటడానికి కావాల్సిన టైము, ఆ ట్రైన్ లెంత్ దాటడానికి కావాల్సిన స్పీడ్ మల్టిప్లై చేస్తే స్పీడ్ = డిస్టెన్స్ బై టైం కదండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. దెన్ డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చేసాం ఇది. సో డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తున్నాం, స్పీడ్ ఇంటూ టైం చేస్తున్నాం. టైం తెలుసు, స్పీడ్ తెలుసు, కానీ ఇదేం స్పీడ్ ఇప్పుడు, అది సెకండ్స్లో తీసుకుంటాం. అంటే ఇది కూడా మీటర్స్/సెకండ్ అని, మీటర్/సెకండ్ మర్చిపోకూడదు. మళ్ళీ కిలోమీటర్స్ తీసుకున్నారు, దెబ్బతింటారు. ఓకే, సో వాట్ విల్ బి ద డిస్టెన్స్ ఆఫ్ బోత్ 27, ఫస్ట్ ఇది 27x, రెండోది 17 కదా, సారీ 17y. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ బోత్ ట్రైన్స్. అయితే ఇప్పుడు మనం 23కి ఈక్వల్ చేయాలి. 23కి ఈక్వల్ చేయడం అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాదు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం కదా, డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం కదా, టోటల్ టైం కాదు.
ఇప్పుడు స్పీడ్ ఇటు పంపించేసి టైం ఇటు పంపిస్తే టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఎస్, డి బై ఎస్. సో మనం ఏం చేద్దాం, టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్, అది 27x ప్లస్ 17y బై x ప్లస్ y అవుతుంది. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 23 సెకండ్స్. ఓకే, అండ్ అగైన్ 27x ప్లస్ 17y ఈక్వల్ టు 23x ప్లస్ 23y. ఇప్పుడు 23x ఇటు పంపించేసి 17 అటు పంపించేసి అప్పుడు 23 ఇటు వస్తే 27 మైనస్ 23 కదా, అంటే 4x ఈక్వల్ టు 17 అటు వెళ్తే మైనస్ 17 కదా. ఓకే, సో 23 మైనస్ 17 6y. సో సింపుల్గా x బై y ఈక్వల్ టు 6/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. x by y equal to 3/2. When x by y equal to 3/2, we can definitely say x is to y equal to 3:2. అదే కదా రేషియో రూల్, రేషియోస్ రూల్ అండి అది. ఓకే, సో డూ యూ హ్యావ్ 3:2? ఎస్, వీ హ్యావ్ 3:2. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ అవర్. ఇక్కడ a 270 meters long train, running at a speed of 120 kilometers per hour. This is the speed, this is the distance of train and the length of the train. Okay, crosses another train. ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తూ ఉందంట. ఎలా క్రాస్ చేస్తుంది? రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద స్పీడ్ చెప్పాడండి, ట్రైన్ లెంత్ చెప్పలేదు. ఓకే, అనదర్ ట్రైన్ యొక్క లెంత్ చెప్పకుండా అది మూవ్ అయ్యే స్పీడ్ చెప్పాడు. చెప్పి ఏమిచ్చాడు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇన్ ఎంత టైంలో? 9 సెకండ్స్లో. ఆ రెండు క్రాస్ అయిన టైం ఎంత, క్రాస్ అవ్వడానికి పట్టిన టైం ఎంత? దట్ ఈస్ 9 సెకండ్స్. ఓకే, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? ఓకే, సో మొత్తం మీద టోటల్ లెంత్ డి అనుకుందామా, టోటల్ లెంత్ డి అనుకుందాం. తర్వాత టోటల్ స్పీడ్ తీసుకోండి 120/80, కలిపేయండి రెండు అంతే 200. ఓకే, 200. ఇది డి చూడండి ఏముంటుంది, మీటర్స్లో ఉంది, మీటర్స్లో. స్పీడ్ చూడండి km/hలో ఉంది. ఓకే, దీన్ని కిలోమీటర్స్లో కూడా అనుకోవచ్చు, కానీ ఈక్వల్ టు మనం 9 సెకండ్స్ పెట్టాలి కదా, 9 పెట్టాలి. 9 ఏముంది, సెకండ్స్లో ఉంది. మరి కిలోమీటర్స్ సెకండ్స్ పెట్టచ్చా? పెట్టకూడదు, అవర్స్లో పెట్టాలి. సో ఇది సెకండ్స్లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏముండాలి, మీటర్స్లో ఉండాలి. సో డీని నేను మీటర్స్ అనుకుంటా. మరి ఇదేమవుతుంది, కిలోమీటర్స్ అవుతుంది, km/h అవుతుంది. దీన్ని కూడా మార్చాలి కదా, రైట్. ఎంతకు మార్చుదాం, ఇంటూ 5/80. ఓకే, రైట్. ఇప్పుడు డి మాత్రం ఒక చోట పెట్టుకొని మిగతా అంతా పంపించేసి అటు పంపించేసి, రైట్. 9 ఇంటూ 200 ఇంటూ 5, ఈ సెట్ ఇలా పైకి వెళ్ళిపోతుంది, రైట్. ఇది దానికే బై ఉంది కదా, ఇక్కడ మళ్ళీ డినామినేటర్గా మారుతుంది, రైట్. 9 2s 200, మొత్తంగా 500. మొత్తం డిస్టెన్స్ ఎంత అండి, మొత్తం డిస్టెన్స్ ఎంత? 9 సెకండ్స్లో ఆ స్పీడ్లో కనుక ట్రావెల్ చేస్తే కావాల్సిన మొత్తం డిస్టెన్స్ 500 మీటర్స్. 500 మీటర్స్. అందులో మనకు ఆల్రెడీ ఒక ట్రైన్ 270 మీటర్స్ అని చెప్పేశాడు, ఒక ట్రైన్ 270 మీటర్స్ అని కూడా చెప్పాడు. సో 500 మైనస్ 270 చేయాల్సిందే కదా, చేస్తే అనదర్ ట్రైన్ యొక్క లెంత్ వస్తుంది, దట్ ఈస్ 230 meters. Do you have it in options? Yes, we have. First option. Okay, first option is our answer. Next question చూద్దామండి. 2 trains running in opposite directions cross a man standing on the platform. Okay, ఇప్పుడు ఒక పర్సన్ని ఎవరో ఒక పర్సన్ నిలబడ్డాడండి ప్లాట్ఫామ్ మీద. ఓకే, వాడిని క్రాస్ చేయడానికి 2 trains. ఓకే, 2 ట్రైన్స్కి, ఒక ట్రైన్కి ఏమో 27 సెకండ్స్, ఇంకో ట్రైన్కి ఏమో 17 సెకండ్స్ టైం పట్టింది. ఓకే, ఒక ట్రైన్కి 27 సెకండ్స్, ఇంకో ట్రైన్కి 17 సెకండ్స్ టైం పట్టింది. ఎందుకు అట్లా డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? డిపెండింగ్ ఆన్ దర్ స్పీడ్, డిపెండింగ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. 2 వేరియబుల్స్ ఉన్నాయండి, ఒక్క స్పీడ్ మాత్రమే కాదు. ఎంత స్పీడ్ వెళ్ళినా లెంత్ చాలా ఉందనుకోండి, కాస్త టైం పడుతుంది. ఎంత స్లోగా వెళ్ళిన చిన్న ట్రైన్ అనుకోండి, ఒకటే పోగి అలా దాటేస్తుంది. ఓకే, సో లెంత్ ఎఫెక్ట్ ఉంటుంది, స్పీడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, 2 కూడా ఎఫెక్ట్ చేస్తాయి.
ఓకే రైట్. తర్వాత రెస్పెక్టివ్లీ దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23, ఇది మనకు బాగా పనికొచ్చే పాయింట్. దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 సెకండ్స్. ఓకే, ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ ఈజ్, వావ్ నైస్ క్వశ్చన్. రేషియో ఆఫ్ స్పీడ్స్ అడిగాడండి ఈసారి. ఓకే, రేషియో ఆఫ్ స్పీడ్స్ అడిగాడు. చూద్దాం ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ మనకు ఇక్కడ టైం మాత్రమే తెలుసు, కానీ మనకు కావాల్సినవి ఏంటి? ఇందాక నేను మాట్లాడా కదా, లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ కావాలి, లెంత్స్ కావాలి, తర్వాత స్పీడ్స్ కావాలి ఖచ్చితంగా. స్పీడ్ తెలియకుండా మనం ఈ రేషియో ఆఫ్ స్పీడ్ తెలియలేము. స్పీడ్స్ మనకు తెలియకపోయినా స్పీడ్ని మనం వేరియబుల్స్ తీసుకుందాం, ఎందుకంటే కావాల్సింది ఇదే కదా, మన కీ కావాల్సిన టర్మ్ ఏంటి? ఇవే. సో వీటిని మనం వేరియబుల్స్గా తీసుకుందాం. సరే, స్పీడ్ తీసుకున్నాం. మరి లెన్స్ని కూడా వేరియబుల్స్ తీసుకుందామా? అప్పుడు 4 వేరియబుల్స్ అవుతాయి. 2 రేషియో కుదరదు, న్యూమరికల్ రేషియో అస్సలు కుదరదు. ఓకే, లెన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ రేషియో వస్తుంది. సో మనం ఏం చేద్దాం, ఈ స్పీడ్తో ఇచ్చిన టైంతో లెంత్ కనుక్కుందాం. అలా ఎలాగా ఉందిగా మనకు బేస్ ఫార్ములా, అంతే, అంతా ఒకటే, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. స్పీడ్ మనం వేరియబుల్ తీసుకున్నాం, దానికి తగ్గ టైం కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే టైమ్స్ కూడా రాసుకున్నాం. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ ఈక్వల్ టు ఒక లెంత్ 1, ఫస్ట్ ట్రైన్ లెంత్ అని చూడండి 27 ఇంటూ ఎక్స్. అనదర్ ట్రైన్ L2 17 ఇంటూ ఎక్స్ కాదు వై, ఎందుకంటే దీని స్పీడ్ వేరు, దీని స్పీడ్ వేరు. సేమ్ స్పీడ్ అని చెప్పాడా? చెప్పలేదు. సో ఒకే స్పీడ్ తీసుకోవట్లేదు. ఒకవేళ సేమ్ స్పీడ్ అయితే రేషియో 1:1 డైరెక్ట్, అసలు మనం కనుక్కోవాల్సిందే ఇది, రైట్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, అందుకని చెప్తున్నా. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి 2x వేసుకున్నారు. రైట్, ఇది వేసుకున్నాము. సో ఇక్కడతో మనకి ఏం పని జరగదు. మనకు ఇది కావాలి అంటే ఇక్కడ ఉంది చూడండి అసలైన హింట్. ఈ హింట్ని మనం ఫాలో చేయాలి. ఏంటి? దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 సెకండ్స్. ఇప్పుడు మనం దాని మీద పడ్డామన్నమాట. దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 సెకండ్స్. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మేక్స్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ ఈజ్ టైం. చెప్పాడుగా టైం కూడా 23 సెకండ్స్ అని, రైట్. సో దానికి మనం ఇప్పుడు ఈక్వేషన్ వేస్తున్నాం, రైట్. ఓకే, what is that? Total distance 27 plus 17y, right? avega rendu by x plus y, which equals 23 seconds. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ని మనం పంపించేద్దాం. ఇప్పుడే పంపించేసి x plus y అవేమవుతాయి చెప్పండి? 23x ప్లస్ 23yగా మారుతాయి. ఇప్పుడు ఇక్కడ 27x ప్లస్ 17y ఉన్నాయి, అక్కడేమో 23x 23y ఉన్నాయి. మరి ఎక్స్లో పక్కకి వైలో పక్కకి మార్చేద్దామా? నెక్స్ట్ స్టెప్ కోటో ఎట్లా? ఇది ఇటు పంపి 4x ఈక్వల్ టు 17 అటు పంపి 6y. When 4x equal to 6y, y ఇటు పంపి x by y 6/4, which is equal to 3/2. When x by y equal to 3/2, then x is to y equal to 3:2. అంతే కదా, ఇదే కదా రేషియో బేస్ ఫార్ములా, రైట్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫార్ములా x by y equal to 3:2, a is to b అయితే x is to y equal to a is to b. అదిగో 3:2, ఆప్షన్ బి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. A train passes a station platform in 36 seconds and a man standing on the platform in 20 seconds. Okay. If the speed of the train is 54 km/h, speed ఇచ్చేసాడండి. స్పీడ్ ఇచ్చాడంటే ఆల్మోస్ట్ మనకు పని ఈజీ అయిపోతుంది. What is the length of the platform? ఓకే. ఇప్పుడు జనరల్ ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా చేస్తారంటే, స్పీడ్ ఉంది కదండి, స్పీడ్ని బేస్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ స్పీడ్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. మ్యాన్ని 20 సెకండ్స్లో దాటుతుంది. ఒక పర్సన్ని 20 సెకండ్స్లో దాటుతుందంట. 20 సెకండ్స్. అదే ఒక ప్లాట్ఫామ్ని, ట్రైను ప్లస్ ప్లాట్ఫామ్ రెండు కలిపిపోవడానికి 36 సెకండ్స్. ఓకే, ఒక ఇండివిజువల్ని అయితే 20 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ని కలిపి 36 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. అయితే
20 సెకండ్స్ని ఇక్కడ సాల్వ్ చేసి లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కుంటారు. లెంత్ ఆఫ్ ద ట్రైన్ మళ్ళీ ఇక్కడ సాల్వ్ చేసి లెంత్ తెలుసు కాబట్టి ప్లాట్ఫామ్ రెండు కలిపి 36 సెకండ్స్ కాబట్టి అక్కడ ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. ఓకే రైట్. మరి ఈ ప్రాసెస్ అంతా లేకుండా సింగిల్ స్టెప్లో చేయలేమా? చూద్దామండి, చేయొచ్చేమో చూద్దామా? రైట్. 36 సెకండ్స్ కదా. రైట్. ఫర్ ఇండివిజువల్ 36 సెకండ్స్, 20 సెకండ్స్, 20 సెకండ్స్. ఫర్ ఎ ప్లాట్ఫామ్ 36 సెకండ్స్. ఓకే. అయితే వాట్ ఇస్ ద డిఫరెన్స్? 16 సెకండ్స్. 16 సెకండ్స్ ఎందుకు పడుతుంది? డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్. మరి 16 సెకండ్స్ 54 km/h స్పీడ్లో వెళ్తూ 16 సెకండ్స్ టైం గడిపితే అది డిస్టెన్సే కదండి, అదే కదా లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. దానికి మళ్ళీ మా ట్రైన్ లెంత్ ఎందుకు కనుక్కోవాలండి? అవసరం లేదు. ఓకే. మరి 54 కిలోమీటర్స్ని అలాగే వర్కౌట్ చేయగలమా సెకండ్స్లో? చేయలేము. కిలోమీటర్ కాదు, km/h. సో దిస్ ఈస్ ఇన్ అవర్, ఇక్కడేమో సెకండ్స్ ఉంది. సో వర్కౌట్ చేయగలమా? అలాగా చేయలేము. ఏం చేద్దాం? 54 km/hని మీటర్/సెకండ్కి మారుద్దాం. మీటర్/సెకండ్కి మార్చే పద్ధతి ఇది. చాలా సింపుల్. 3 రైట్. 15 మీటర్/సెకండ్. క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా వచ్చింది. ఇక్కడేమో 16. అయిపోయింది. ఏముంది? 15 × 16 తెలుసా? 15 × 16 అంటే 240. కొన్ని నెంబర్స్ మీరు ఇమీడియట్గా గుర్తుపట్టేలాగా ఉండాలి. నెంబర్ సిస్టంలో అదే చెప్పాను నేను. రైట్. ఫైన్, నో ప్రాబ్లం. అయినా కూడా ఇది కూడా చూడండి, ఒకవేళ మాకు అది తెలియదు, నో ప్రాబ్లం. 15 × 16 కదా. రైట్. ఫస్ట్ 15 × 15 చేద్దాం. 15 × 15 అదే తెలుసా? 15 స్క్వేర్ 225. 15ని నేను 16 టైం చేయమని సార్, నువ్వేంది 15 చేసినావు? 15ని నేను 16 టైం చేయమన్నా, కానీ నువ్వెందుకు 15 టైమ్స్ చేసినావు అంటే ఒక 15 తక్కువ రాసినావు. ఆ ఒక 15 ఇక్కడ యాడ్ చేసి అయిపోయిందా? 240. ఇట్లా కూడా చేసుకో. ఇది ఇమీడియట్గా రాకపోతే మీకు 15 × 16 తెలియదు. ఓకే. 15 × 17 తెలియదు. 15 × 15 తెలుసా? 225 తెలుసు. ఇంకా ఎన్ని 15 తక్కువైనాయి? 2 15 తక్కువైనాయి. 30 కలుపు. దిస్ ఇస్ 15 × 17. వాట్ ఈస్ వాట్? 255. దట్ ఈస్ 15 × 17. ఓకేనా? 15 × 16. 15 × 15 అంతా 225. ఇంటూ 16 అంటే ఒక 15 తగ్గింది కదా, ఆ ఒకటి కలుపు. 15 కలుపు 240. లేదు 15 × 14 అది కూడా తెలియదు. 225 -15 210. రైట్. ఇట్లాంటివి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రస్తుతానికి మన ఆన్సర్ ఏంటి? 240. మరి ఉందా? లక్షణంగా ఇదిగో సెకండ్ ఆప్షన్లో దిట్టంగా కూర్చొని ఉంది. రైట్. టిక్ కొట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2 trains are moving in opposite directions, 60 km/h and 90 km/h. స్పీడ్స్ ఇచ్చాడు. రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్స్ ఇచ్చాడు. దేర్ లెంత్స్ ఆర్ 1.10 km and 0.9 km రెస్పెక్టివ్లీ. ఓకే. ఒకటి 1.10 అన్నప్పుడు అదేమవుతుందంటే 1100 మీటర్స్ అవుతుంది. ఇదేమో 900 మీటర్స్ అవుతుంది. ఓకే. ఒకటి 1100 మీటర్స్, ఒకటి 900 మీటర్స్. తర్వాత వీటి యొక్క స్పీడ్స్ చూడండి. ఇదేమో 60 km/h, ఇదేమో 90 km/h. చూడండి, తక్కువ స్పీడ్ ఉన్నప్పటికీ, తక్కువ లెంత్ ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ స్పీడ్లో పోతుంది. యాక్చువల్గా ట్రైన్లో తక్కువ లెంత్ ఉంటేనే ఎక్కువ స్పీడ్ పోతాయి, బరువు తక్కువ ఉంటుంది కాబట్టి. జనరల్గా యూజువల్గా ఇలా కూడా అనుకోవచ్చు. రైట్. తర్వాత ద టైం టేకెన్ బై ద స్లోయర్ ట్రైన్ టు క్రాస్ ద ఫాస్టర్ ట్రైన్. అసలు ఇది ఒక మిరాక్యులస్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఒక అద్భుతం. ఎందుకంటే దీన్ని మనం పదాలు అటున్నది ఇటు, ఇటున్నది అటేసి మార్చినా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. స్లోయర్ ట్రైన్ ఫాస్టర్ ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ఫాస్టర్ ట్రైన్ స్లోయర్ ట్రైన్ని క్రాస్ చేయడానికి కూడా అంతే టైం పడుతుందండి. ఓకే. ద టైం టేకెన్ బై ద స్లోయర్ ట్రైన్ టు క్రాస్ ద ఫాస్టర్ ట్రైన్ ఇన్ సెకండ్స్. అండ్ వెన్ ద ఫాస్టర్ ట్రైన్ ఈజ్ స్టాగ్నెట్. ఫాస్టర్ ట్రైన్ ఆగిపోయినప్పుడు స్లోయర్ ట్రైన్ క్రాస్ చేయడానికి, స్లోయర్ ట్రైన్ ఆగిపోయినప్పుడు ఫాస్టర్ ట్రైన్ క్రాస్ చేయడానికి డిఫరెన్స్ ఉంది మళ్ళీ. కానీ ఇక్కడ సెకండ్ ట్రైన్ ఆగిపోయి ఉంది అని చెప్పాడా? వైల్ ఇదిగోండి, టైం టేకెన్ బై ద స్లోయర్ ట్రైన్ టు క్రాస్ ఫాస్టర్ ట్రైన్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ స్టాండ్ అని యాడ్ చేస్తాడు అలాంటి క్వశ్చన్స్కి. ఓకే.
అప్పుడు ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో కాకుండా ఇంకోలాగా చేయాలి. కానీ ప్రస్తుతానికి ఎలా చేయాలి, మామూలుగా క్రాస్ ఈచ్ అదర్ అంతే. ఇంతసేపు క్రాస్ ఈచ్ అదర్ అని చేశాం కదా, అదే చేయడమే అంతే. అప్పుడు ఇలా వస్తే ఎట్లా అండి మరి, వెన్ ఇట్ ఈజ్ ఇన్ స్టాండ్, ఇందాక ఏదో కొత్త కాన్సెప్ట్ చెప్పినావు ఎప్పుడు మేము వినలేదు అనుకుంటున్నారేమో. అప్పుడు సెకండ్ ట్రైన్ ఏదైతే ఫాస్టర్ ట్రైన్ కదా, 900 మీటర్స్ ఫాస్టర్ ట్రైన్ అని ఉంటే అప్పుడు దాన్ని ప్లాట్ఫామ్కి ఈక్వల్గా తీసుకుంటాం. ఏం ప్లాట్ఫామ్ క్వశ్చన్స్ చేయలేదా, అది కూడా చేసాం మనం, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని చేద్దాం. తర్వాత ఇక్కడ కూడా ఏం చేస్తామండి, చేసేది ఏముంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ టైం పెట్టు. టోటల్ ఇది కలిపితే 2 కిలోమీటర్స్ కదా, 2000 మీటర్స్, 2000 మీటర్స్. మరి ఇది మీటర్స్లో వేసినప్పుడు ఇవి కూడా మీటర్ పర్ సెకండ్కి మార్చాలి కదా, మారుద్దామా, మారుద్దాం, కలిపేసి మారుద్దాం, ఏం తప్పేముంది. 150 ఇంటూ తగ్గించాలి కదా, 5/18, 5/18 మార్చడానికి ఏం పెద్దగా లేదు, రైట్. చూద్దాం, 5 నేను అలాగే పెట్టు, ఏముంది, 150 ఇంటూ 5/18. ఓకే, ఆ 18ని పైకి పంపించేద్దామా, దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేయి, ఇంటూ 18. తప్పేం లేదండి, చేయొచ్చు అలాగే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొట్టేద్దాం, ఎందుకంటే పైన రాసాం కదా, 0 0 క్యాన్సిల్, 5 3s కదా, 5తో వద్దు, 3 5s, 5తో దీన్ని కొట్టే బదులు 3తో దీన్ని కొట్టడం లేదు, 3 5s 3 6, అక్కడికి ఒక నెంబర్ పోయింది. తర్వాత 5 5 25, 25 200 ఉంది ఇక్కడ. 25లు 100లో ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. 25లు 100లో ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. మరి 25లు 200లో ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి, అంతే కదా. 25లు 100లో 4 ఉంటాయి, 200లో 8 ఉంటాయి, 300లో 12 ఉంటాయి. మొత్తంగా 8 6 48. ఏంటి ఇది, మీటర్స్ పర్ సెకండ్లో ఉంది, మొత్తం స్టోరీ అంతా మీటర్స్ పర్ సెకండ్లో ఉంది. మరి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఏమొస్తుంది, టైం వస్తుంది. సో ఇది ఏం టైము, సెకండ్స్, 48 సెకండ్స్, నాట్ మినిట్స్ ఉంది. ఈసారి సిలో కూర్చుంది భద్రంగా, రైట్. ఆప్షన్ సి. ఏ జాగర్ రన్నింగ్ ఎట్ 9 km/h అలాంగ్ ఏ రైల్వే ట్రాక్ ఇన్ 240 meters ahead of engine. ఓకే, అక్కడ స్టాప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక జాగర్ ఉన్నాడండి, వాడు ఏం చేస్తుండంటే జాగింగ్ చేస్తున్నాడంట పొద్దున్నే. ఓకే, అలాంగ్ ద రైల్వే ట్రాక్ బడి పరిగెత్తా ఉన్నాడు, ఇలా ఈ డైరెక్షన్లో పరిగెత్తుతున్నాడు, రైట్. అది కూడా ఎప్పుడు ఒక 240 meters ముందున్నాడంట ట్రైన్ యొక్క ఇంజన్కి. ఓకే, ఇదిగోండి, ఇది ఇంజన్, ఇదిగోండి పొగ వస్తుంది చూడండి. ఓకే, ట్రైన్ కూడా ఇటువైపే పరిగెత్తా ఉంది. వాడి మీద నుంచి పోదులేండి, దిగులు పడద్దండి, వాడు సేఫ్, వాడు పక్కన వెళ్తున్నాడు. ఇదిగోండి రైల్వే ట్రాక్ మీద ఉంది, వాడు పక్కన ఉన్నాడు. తర్వాత ఈ డిస్టెన్స్ వచ్చేసి 240 meters. ఓకే, 240 meters. తర్వాత అండ్ ద ఇంజిన్ ఆఫ్ 120 meter లాంగ్ ట్రైన్. ఓకే, ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే, ట్రైన్ యొక్క లెంత్ 120 meters. ఓకే, ఈడేమో 9 km/h స్పీడ్లో వెళ్తున్నాడు, 9 km/h. ట్రైన్ స్పీడ్ ఇవ్వలేదేమో కదా, రన్నింగ్ ఇచ్చాడు. ఇది 45 km/h స్పీడ్లో వెళ్తా ఉంది, 45 km/h. ఓకే, ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ హౌ మచ్ టైమ్ ద ట్రైన్ పాస్ ద జాగర్. అంటే ఆ జాగ్ చేసేవాడిని ట్రైన్ ఎంతసేపట్లో దాటి వెళ్తుంది. ఓకే, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ద ట్రైన్ టు క్రాస్ ఓవర్ the person who is running towards the same direction at a speed of 9 km/h. Okay, 9 km/h is okay, good speed, better speed, not good speed, it's a better speed. Okay, right. Tarvata we go with the question. Anta ikkade undi kada information. Tarvata first cheyalsina pani entante manaku speed change chesukovali meter per second lo. ఇద్దరిది అవసరం లేదు కదా. ఫస్ట్ అసలు చూడండి, ద పర్సన్ ఈజ్ స్లోలీ మూవింగ్ అండ్ ట్రైన్ మూవ్స్ అండ్ క్రాసెస్ ఓవర్, రైట్. సో మొత్తం మీద యాక్ట్ అయ్యే స్పీడ్ ఎంత,
వీడు 9లో పోతున్నాడు, వాడిని దాటి 45లో వీడు పోతున్నాడు కాబట్టి కదా క్రాస్ చేస్తాడు. ఒకవేళ పర్సన్ 9 km/h స్పీడ్లో వెళ్తున్నాడు, ట్రైన్ కూడా 9 km/h స్పీడ్లోనే వెళ్తే ఇద్దరు అలాగే వెళ్తూనే ఉంటారు, ఇంకా ఎప్పటికీ క్రాస్ అనేది జరగదు. వీడు తక్కువ వెళ్తే వాడు వెళ్ళిపోతాడు, వీడు ఇక్కడే ఉంటాడు, రైట్. సో క్రాస్ అనేది అట్లా అలాగూ జరగదు, బికాస్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్. సో వీళ్ళ మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ మాత్రమే మనకు కావాలి. డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్, బ్లైండ్గా చెప్పాలంటే డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్. ఎందుకు? బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకవేళ బోత్ ఆర్ మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్ టువర్డ్స్ ఈచ్ అదర్ అయినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అవుతుంది, ఇద్దరిది కలిపిన స్పీడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్ కదా. సో వీడిని దాటి వీడి మీద వీడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడు? 45 - 9 దట్ ఈస్ 36 km/h. ఇప్పుడు మనకు కావాల్సిన మేజర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇది మనకు ఈ విధంగా ఉంటే సరిపోదు, ఎందుకంటే లెంత్లు చూడండి మీటర్స్లో ఉన్నాయి. సో దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్కి మార్చండి, ఇంటూ 5/18. ఓహ్ నైస్, ఇది కూడా చక్కగా పోతుంది 2 times, దట్ ఈస్ 10 m/s, 10 m/s. మరి డిస్టెన్స్ తెలుసా? డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు, ఏమొస్తుంది? టైం వస్తుంది. అడిగింది కూడా అదేనా? హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు పాస్ ద జాగర్, రైట్. అడిగింది కూడా టైమే. సో డిస్టెన్స్ స్పీడ్ తెలిసినప్పుడు వాట్ ఇస్ ద డిస్టెన్స్? 120, 240, మొత్తం 360 meters. 360 కింద 36 km/h పెట్టద్దండి, ఈజీగా పోతాయని. అట్లా చేయకూడదు, ఇది మాత్రమే వేయాలి, ఎందుకంటే ఇది మీటర్స్లో ఉంది, ఇక్కడ మీటర్స్ పర్ సెకండే రావాలి. 10 m/s. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం. ఇది కూడా ఈజీగానే పోతుందండి, 0 తీసే, అంతే అయిపోయింది. 36 seconds. 36 seconds is our answer. 36 seconds. Here this is the option C. Okay, option C. Next question అండి. 2 trains each 100 meters long. Okay, రెండు కూడా ఎగ్జాక్ట్ 100 meters లాంగ్, అంటే ఎగ్జాక్ట్ లెంత్ లో ఉన్నాయి. ఓకే, మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, క్రాస్ ఈచ్ అదర్ in 8 seconds. If one is moving twice as fast as other, then the speed of the faster train is. Okay, right. ఇప్పుడు విషయం ఏంటంటే రెండు ట్రైన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కో స్పీడ్లో వెళ్తుంది. కానీ ఆ స్పీడ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ట్రైన్ ఎంతైతే వెళ్తుందో దానికి డబుల్ స్పీడ్లో ఇంకోటి వెళ్తుందంట, ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అదర్. ఓకే, రైట్. స్పీడ్ చెప్పాడు, తర్వాత ఏం చెప్పాడు? స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు, 1:2 అని, రైట్. తర్వాత లెన్స్ చెప్పాడు, ఇది కంఫర్టబుల్ విషయం మనకు. రెండు కూడా 100 మీటర్సే, 100 మీటర్స్ రెండు కూడా. ఓకే, రైట్. స్పీడ్ ఇది x, ఇది 2x. ఈ రెండు ఏమయ్యాయి? ఒకదాన్నొకటి క్రాస్ చేసాయి, క్రాస్ ఈచ్ అదర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈసారి ఏమైనాయి? రెండు ఒకదానికొకటి క్రాస్ అయ్యాయి. ఇందాక మనకు సేమ్ డైరెక్షన్కి వెళ్ళేది చూసాం కదా ప్రీవియస్ క్వశ్చన్లో. ఇప్పుడు ఆపోజిట్ టు ఈచ్ అదర్ వెళ్ళేది చూస్తున్నాం, రైట్. తర్వాత అయితే ఏం కావాలంటే వాడికి ఈ స్పీడ్ కావాలి, ఇది కావాల్సింది మనకు. ఓకే, కనుక్కోవచ్చు, అలాగా కనుక్కోవచ్చు, ఎందుకంటే డిస్టెన్స్ తెలుసు, స్పీడ్స్ రేషియో మాత్రమే తెలుసు, కానీ టైం తెలుసు కదా, 8 seconds. డిస్టెన్స్ టైము ఉంటే చాలు కదండి, స్పీడ్స్ చెప్పేయచ్చు కదా, అంతే కదా, రైట్. చేద్దాం చూడండి ఇప్పుడు, రైట్. లెట్ us do this. First of all, total distance 200 meters by total time 3x. 200 meters total distance, 3x total time equal to meters. ఇది మీటర్ పర్ సెకండే ఉండాలి స్పీడ్ కూడా, రైట్. ఎందుకంటే ఇక్కడ కూడా సెకండ్స్ ఉంది కాబట్టి 8 seconds. లేదంటే దీన్ని మళ్ళీ అవర్లోకి మార్చాలి, దీన్ని మళ్ళీ కిలోమీటర్కి మార్చాలి, అవన్నీ వద్దు. సో మీటర్స్, సెకండ్స్, మీటర్ పర్ సెకండ్, ఇది ఎక్స్ మీటర్ పర్ సెకండ్లోనే వస్తుంది. ఇక్కడ km/hలో ఉంది చూడండి, అంటే మనం దాన్ని కన్వర్ట్ చేసి చెప్పాలి ఆన్సర్ చేసేటప్పుడు. డైరెక్ట్గా ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఎత్తుక్కుంటే తప్పు ఉంటుంది, వేరే ఉంటుంది, రైట్. నో ప్రాబ్లం. చూడు, అల్టిమేట్గా ఈ రెండు మల్టిప్లై చేయి, 24x కదా, 24x. కానీ మనకు 24x కాదు కదా కావాల్సింది, అలాగని x కూడా వద్దు, డైరెక్ట్గా 2x తీసుకో, రైట్. డైరెక్ట్గా 2x తీసుకో. 24x = 200m. ఓకే, ఇది ఫైన్. కానీ మనకు కావాల్సింది ఏంటి? 2x.
2x తీసుకుంటే 200 meters by m అనేది మళ్ళీ వేరియబుల్ అనుకున్నారు, అది జస్ట్ మామూలు దీనికోసం చెప్పా. 12. ఓకే, 200/12. ఓకే, 200/12 ఏమైనా కొట్టేద్దామా? ఏమొద్దు, దాన్ని అలా ఉంచు. 200/12, ఎందుకంటే మనకు దీంతో ఇంకా పని ఉంది. ఇంటూ km/hకి మార్చాలి. దిస్ ఈజ్ m/s. దీన్ని km/h మార్చాలంటే 18/5. ఓకే, ఇప్పుడు చూడు చక్కగా 6 2s 6 3s, ఓకే, 5 40s, ఓకే, 2 20s, ఇంకా అంతే 23, అంతేనా అంతే, రైట్. దట్ ఈస్ 60, దట్ ఈస్ 60 km/h, 60 km/h. ఇప్పుడు ఇది వెతుక్కోవాలి, ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్ సిలో ఉందండి, రైట్. చూడండి, ద ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 75 miles ఇచ్చాడండి, mph, ఎంటర్స్ ఇంటూ ఎ టనల్ 3. ఓకే, ఇది 31/2 లాగా కనబడుతుందండి, కాదండి 3.5 అండి, 3.5 miles లాంగ్. ద ట్రైన్ ఈజ్ చూడండి 1/4, క్వార్టర్ మైల్. ఓకే, 1/4 ఆఫ్ ఎ మైల్ లాంగ్. ట్రైన్ ఏమో 1/4 మైల్ ఉందంట, టన్నెల్ ఏమో 3.5 మైల్ ఉందంట. ఓకే, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్స్ ద ట్రైన్ టు పాస్ త్రూ ద టనెల్ ఫ్రమ్ ద మూమెంట్ ద ఫ్రంట్ ఎంటర్స్ టు ద మూమెంట్ అండ్ ద రేర్ ఎమర్జెస్. ఓకే, అదేలేండి, టనెల్లోకి ఎంటర్ అవుతున్న సెకండ్ నుంచి ట్రైన్ కంప్లీట్గా టనెల్ దాటి బయటికి వెళ్ళినప్పుడు క్యాల్కులేషన్ కూడా అలాగే చేస్తారని చెప్పాను కదా, అదే విషయాన్ని కొంచెం ఎలాబొరేటివ్గా చెప్పాడు. ఓకే, నో ప్రాబ్లం. స్పీడ్ వచ్చేసి 75 miles, అన్ని మైల్స్లోనే ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద టోటల్ లెంత్? 3.5 or 7/2, 3.5 or 7/2 plus 1/4. ఓకే, దట్ ఈస్ 4, ఇక్కడ 2, వెరీ సారీ, ఇక్కడ 2, అంతే కదా. 4 రావాలంటే ఇక్కడ 2 ఉంది, సో ఇంకో 2 into 2/2 మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది 14 + 1 15/4 అవుతుంది. నైస్, 15/4 మైల్ టోటల్ డిస్టెన్స్, 15/4 మైల్. ఇంకా బై స్పీడ్ వేస్తే అయిపోయింది కదా, చాలా ఈజీ అయితే క్వశ్చన్ ఇది, రైట్. 15/4 into 1/75. ఓకే, దిస్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు గెట్. ఓకే, 15 కదా, 15 ones 15 5s, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1/20. 1/20 ఓహో మినిట్స్లో ఉందా ఇక్కడ, 1/20 అవర్ అవుతుంది ఇదైతే నాకు తెలిసినంత వరకు. mph కదా, రైట్. సో 1/20th part of hour, 1/20th part of hour. మరి దాన్ని మినిట్స్, ఇక్కడ మనకి ఎలాగో ఆప్షన్స్ కూడా మినిట్స్లో ఉన్నాయి చూడండి, మినిట్స్లో ఉన్నాయి. సో మినిట్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని 1/20 into 60, we get minutes. ఓకే, 3, అంతేనా? అవునవును, నెంబర్లు కూడా చిన్నగా ఉన్నాయి ఇక్కడ, రైట్. 2.5 3 is our answer. 3.2 3.5 అన్ని రాంగ్ ఆప్షన్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ అనదర్ సెక్షన్, ట్రైన్స్ తర్వాత వీ హ్యావ్ అనదర్ సెక్షన్, దట్ ఈస్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, నెక్స్ట్ మనం అది చూద్దామండి.